లయబిలిటీస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ టోటల్ ఆల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్ చేసేస్తే ఈ ఫైనల్ గా వచ్చిన అవుట్పుటే నీకు క్యాపిటల్ ఎంప్లాయిడ్ అమ్మా. క్యాపిటల్ ఎంప్లాయిడ్. దిస్ ఇస్ వాట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఏ స్టేజ్ ఫినిష్ అయింది ఇప్పుడు? ఇస్ ఇట్ ఓవర్? అర్థమైందమ్మా? ఉన్నారా మీరు? ఎస్ సార్, ఉన్నాం సార్. రైట్. ఏ స్టెప్ ఇది? మనం ఏం చేస్తున్నాం అసలు? ఏ చాప్టర్ లో ఉన్నాం సార్? వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనే టాపిక్ లో, అనే చాప్టర్ లో రెండో మెథడ్ లో ఉన్నాం, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ మెథడ్ లో ఉన్నాము. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ లో స్టెప్ 1 అయిపోయింది. అవును సార్. నువ్వు ఎక్కడనో గజిని లాగా ఉండదు, ఏం నేర్చుకుంటున్నామో ఏం చెప్తుండో అని. స్టెప్ 2 సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ లో స్టెప్ 2 నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే, ఈ ఫస్ట్ స్టెప్ లింక్ అన్నమాట, దాని ఎక్స్టెన్షనే ఇక్కడ ఉండాలి, అంటే దాని కొనసాగింపు. అక్కడ మనకు ఏమొచ్చిందమ్మా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చింది. యా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ by 100. ఇది ఫార్ములా అమ్మా, ఫర్ ద సేక్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ గురించి ఫార్ములా ఇది. ఇది ఎక్కడ వస్తుంది? నేను ఇక్కడ కర్సర్ తిప్పుతున్నాను చూడండి, ఇది ఎక్కడ వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో వస్తుంది. అది చిన్న ఎక్కడ నుంచి వస్తుంది? స్టెప్ 1 నుంచి వస్తుంది. యా, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇది ఎక్కడ ఉంటదంటే, బై డిఫాల్ట్ గా నీకు క్వశ్చన్ లో ఇస్తాడమ్మా. క్వశ్చన్ లో భాగం ఇది, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది. ఈ 100 అనేది by 100 లైక్ పర్సంటేజ్. ఇది ఓకేనా ఇంతవరకు? ఇక is it okay? Yes sir, yes sir. Right. Then step number 3 చేసే ముందు కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్లు అడుగుతాను, అది మీరు చెప్పాలమ్మా, సరదాగా చెప్పేసేయండి. లైక్ ఒక ప్రాఫిట్ ఉందమ్మా, 1 lakh ఉంది ప్రాఫిట్. ఫ్యూచర్ లో ఇంతే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ప్రాఫిట్ ఎర్న్ చేసినాం 1 lakh ఒక ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ కూడా. ఫ్యూచర్ ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? More than 1 lakh. నాట్ మోర్ దెన్. ఇది మన ప్లానింగ్. అయితే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దాన్ని బట్టి మీకు ఈ స్టెప్ 3 అర్థమవుతుంది. ఎక్కువ కష్టపడాలంటే కామన్ సెన్స్ యూజ్ చేయొద్దు, తక్కువ కష్టపడాలంటే కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. కామన్ సెన్స్ అంటే హై సెన్స్ అవసరం లేదు, మామూలు మనిషికి ఉండే సెన్స్ ఉంటే చాలు. ఎట్లనో చెప్తాను చూడు. ప్రాఫిట్ ఉందమ్మా 1 lakh, ఫ్యూచర్ లో 1 lakh ఎర్న్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫ్యూచర్ లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ ఇయర్ కన్నా ఫ్యూచర్ లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. వెరీ సింపుల్ అమ్మా, జనరల్ రొటీన్ లైఫ్ లో ఉన్నట్టు. ఖర్చులు ఎక్కువైపోతే నీ ప్రాఫిట్ ఏమైతుంది? అంతే, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకని అంటున్నా, హై సెన్స్ వాడొద్దు. రైట్. నెక్స్ట్, ఫ్యూచర్ లో ఇన్కమ్ ఎక్కువైపోయింది, ప్రాఫిట్ పెరుగుతుంది సార్ డెఫినెట్లీ. ఎస్, ఆబ్వియస్లీ ఇన్కమ్ పెరిగింది అంటే పెరుగుతుంది. ప్రాఫిట్ ఏమైతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి, ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది సార్. శభాష్, అంతే.
ఇది ఓకేనా ఇంతవరకు? ఓకే సార్. అర్థం కాని వాళ్ళు ఇప్పుడు మాట్లాడమ్మా, నేను వాళ్ళతో మాట్లాడతాను. నేను అది అర్థం కాని వాళ్ళు లాజిక్, ఎందుకంటే నువ్వు ప్రాబ్లం చేసేటప్పుడల్లా ప్రతిదీ నీకు అబ్స్టాకిల్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది ఇది అర్థం కాకపోతే. ఇది ఓకేనా? ఓకే సార్. డన్. దీనికి రివర్స్ లో అడుగుతాను, అది చెప్పండి. ఫ్యూచర్ లో ఎక్స్పెన్సెస్ ఉండవు, ప్రాఫిట్ పెరుగుద్ది సార్. అంతే అమ్మా. ఫ్యూచర్ లో ఎక్స్పెన్సెస్ ఉండవు అంటే అర్థమైంది, మనకు అంత ప్రాఫిట్ వస్తుంది అంత. ప్రాఫిట్ అర్న్ అవుతుంది అంటే నువ్వు ఖర్చు పెట్టవు అంట. రైట్. ఫ్యూచర్ లో లాస్ట్ ఇయర్ లో వచ్చే ఇన్కమ్ ఈ ఫ్యూచర్ ఇయర్ లో రాదు అంట. ప్రాఫిట్ తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గుతుంది అంతే. జస్ట్ లైక్ ఒక చిన్న లాజిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. ఒక ఎక్స్ కంపెనీ, మంచిగా ముచ్చట వినండి అమ్మా. ఒక ఎక్స్ కంపెనీ ఒక బిల్డింగ్ లో, రెంటెడ్ బిల్డింగ్ లో రన్ చేస్తున్నారు. ఒక ఎక్స్ కంపెనీ ఒక రెంటెడ్ బిల్డింగ్ లో మంత్లీ ఒక 50,000 రెంట్ అది రన్ చేస్తున్నారు. ఈ ఇయర్ లో వై అనే కంపెనీ ఎక్స్ కంపెనీని కొనేసింది. ఈ ఇయర్ లో వై అనే కంపెనీ ఎక్స్ కంపెనీని కొనేసింది. కొనేసినప్పుడు వై అనే కంపెనీకి ఓన్ బిల్డింగ్ ఉంది. ఓన్ బిల్డింగ్ లనే ఈ ఎక్స్ కంపెనీ సెటప్ చేస్తున్నారు అనుకుందాం. అవును సార్. యా. ఇప్పుడు రెంట్ ఎంత? నథింగ్. రెంట్ అంతా ప్రాఫిటే కదా సార్, రెంట్ లోకి పోయేది అంతా. ఎస్, రెంట్ అనేది నీకు మిగులుతుంది. అవును. మిగులుతుందా లేదా? ఎస్, రెంట్ నీకు మిగులుతుంది అంటే ఫ్యూచర్ లో ఎక్స్పెన్స్ ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఉండదంటే నీ ప్రాఫిట్ ఏమైతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. ఇది లైవ్ ఎగ్జాంపుల్ అమ్మా. బయట లైఫ్ లో ఇదే ఎగ్జాంపుల్. ఇంకా జనరల్ గా చెప్తున్నా. ఇంకో చిన్న లాజిక్ చెప్తాను వినండి, ఇంకా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ లో ఒక డైరెక్టర్ ని పెట్టుకున్నా. నాకు నేను బిజీ ఉండి ఒకరిని మేనేజ్మెంట్ గురించి ఒకరిని పెట్టుకున్నాను. ఒక 40,000 శాలరీ ఇచ్చి పెట్టేశాను. లాస్ట్ ఇయర్ రెమ్యునరేషన్ ఇస్తున్నాను. ఈ ఇయర్ లో నేనే కూర్చుంటున్నాను ఆఫీస్ లో. సార్ ప్రాఫిట్ మీకు పెరుగుతుంది సార్. ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఆయనకి ఇచ్చే సాలరీ మీకు మిగులుతుంది కదా సార్. మిగులుతుంది కదా. ప్రాఫిట్ ఏమైతుంది? ఇంక్రీజ్ అవుతుంది. రైట్ రైట్. ఓకేనమ్మా? ఓకే సార్. యా. ఇదంతా ఎక్స్పెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్కమ్ కూడా చూడు లాజిక్ ఎట్లుంటది. లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండే మన దగ్గర. ఇప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో మనం తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నామా? తీసుకుంటలేం సార్. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటలేమంటే దానిపైన ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుందా? కాదు సార్. ఎస్. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ఇన్కమ్ ఈ ఫ్యూచర్ ఇయర్ లో వస్తుందా? దానివల్ల వచ్చే ఇన్కమ్ రాదు సార్. రాదు అన్నప్పుడు ఏం చేయాలి మనం? మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుంది, ఎందుకంటే రాదు కాబట్టి. అవును సార్. డన్ అమ్మా? అర్థమైందా? అవును సార్. పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే లైక్ క్రాస్ చెక్ అంతే, ఏం లేదు. రైట్. విల్ మూవ్, మేక్ ఏ మూవ్. డన్. ఇప్పుడు స్టెప్ 3. ఈ లాజిక్ అర్థం కాకపోతే ఇవి అర్థం కావమ్మా. అందుకనే ప్రతిదీ నీకు పీసెస్ వైజ్ గా కట్ చేసి చెప్తున్నాను. పర్టికులర్స్, అమౌంట్. స్టెప్ 3 లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్. దీన్ని షార్ట్ ఫామ్ లో ఎఫ్ఎంపి అనొచ్చు కదా. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్. ఇది ఫైండ్ అవుట్ చేయాలమ్మా స్టెప్ 3 లో. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెరీ సింపుల్. ఇక్కడ తీసుకోవాల్సింది ఫస్ట్ దీని బేస్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ తీసుకోవాలమ్మా.
యావరేజ్ ప్రాఫిట్ లేదంటే యావరేజ్ ప్రాఫిట్స్. ఇది మనకు మాక్సిమం క్వశ్చన్ లో ఇస్తాడమ్మా. 90% యావరేజ్ ప్రాఫిట్స్ అనేది అమౌంట్ ఇచ్చేస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఎలా తెచ్చుకోవాలో మీకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పిన. అవును సార్. యావరేజ్ ప్రాఫిట్స్ ఎలా తెచ్చుకోవాలి చెప్పండి, ఏం చేయాలి? యావరేజ్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు యావరేజ్ ప్రాఫిట్స్ ఎలా తెచ్చుకోవాలి? యావరేజ్ ప్రాఫిట్ సింపుల్ అమ్మా. అక్కడ Average 3 profits 4 by ఇయర్స్ number of years. 3-4 years టోటల్ ఆఫ్ పర్చేస్ ఇయర్స్ ప్లస్ ప్రాఫిట్ ఇయర్స్ ఇస్తాడు సార్. టోటల్ ఆఫ్ ప్రాఫిట్స్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తే ఆటోమేటిక్ గా బై యావరేజ్ ప్రాఫిట్స్ వస్తుంది. యావరేజ్ ప్రాఫిట్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ గుడ్ విల్ అడగట్లేదు నేను. ఏం అడుగుతున్నాను? యావరేజ్ sir. ప్రాఫిట్స్ అడుగుతున్నా. యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్స్ ఎలా వస్తుంది అంటే సింపుల్. ఇక్కడ డ్రా చేస్తున్న 1 2 3 4 5 ఇక్కడ 5 10,000 5,000 10,000 ఇట్లా ఇట్లా ఇచ్చేస్తాడు. ఏం చేయాలి? వీటిని సార్ ఇవన్నిటిని యాడ్ చేయాలి బై బై 5 నెంబర్ ఆఫ్ పర్చేస్ ఇయర్స్. Yes, నంబర్ sir. ఆఫ్ ఇయర్స్. ఇది అర్థమైందా ఇంతవరకు? అవును సార్. యా, ఇది యావరేజ్ ప్రాఫిట్ చేయాలి. ఇది నీకు అది కూడా చెప్తున్నాను ఏంటంటే బై డిఫాల్ట్ గా ఒక 90% నీకు యావరేజ్ ప్రాఫిట్ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ఉండకపోతే కూడా నీకు తెలివి ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది దానిపైన ఎలా తెచ్చుకోవాలని. దెన్ యాడ్ ఈ యావరేజ్ ప్రాఫిట్ కి ఏం యాడ్ చేయాలి అంటే నంబర్ 1 ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలా మైనస్ చేయాలా? యావరేజ్ ప్రాఫిట్ కింద Minus. Minus ఫ్యూచర్ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్, రైట్? ఫ్యూచర్ లో sir. ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఏం చేయాలి? Minus చేయాలి సార్. యాడ్ అయితే చేయొద్దు కదా. No. యా, వెరీ గుడ్. ఫ్యూచర్ లో ఇన్కమ్ ఉంది, యాడ్ చేయాలి. Yes. ఇన్కమ్ యాడ్ చేయాలి. ఇది ఓకేనా ఇంతవరకు? ఓకే సార్. ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ minus యాడ్ చేయకూడదు సార్. అది ఏం చేయాలి? యాడ్ చేయకూడదు, మైనస్ చేయాలి. కరెక్ట్ ఏమో. సింపుల్ లాజిక్, పెద్దగా అవసరం లేదు అంతగానో ఆలోచించాల్సింది. ఫ్యూచర్ ఇన్కమ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. లెస్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. Yes, sir.
ఎస్, ఫోర్త్ స్టెప్ రావాలంటే థర్డ్ స్టెప్ మైనస్ సెకండ్ స్టెప్ చేయాలి. అవును సార్. ఫోర్త్ స్టెప్ రావాలంటే థర్డ్ స్టెప్ మైనస్ సెకండ్ Second step. స్టెప్, యూ కెన్ గెట్ ద ఫోర్త్ స్టెప్. సూపర్ ప్రాఫిట్స్ Yes. వచ్చేస్తాయి. అల్టిమేట్ గా నీ సొల్యూషన్ వచ్చిందా? యాక్చువల్ గా నీ సొల్యూషన్ ఏంది? నీ చాప్టర్ నేమ్ ఏంది? చాప్టర్ నేమ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. Goodwill. Yes, ఇక్కడ వచ్చింది ఏమొచ్చింది? సూపర్ ప్రాఫిటే వచ్చింది. బట్ యూ నీడ్ అవును సార్. Yes, sir. గుడ్ విల్. గుడ్ విల్. Ah, You want good yes, will. sir. Now super profits తోని after arriving super profits you should multiply with number of years purchase. Number of years purchase. ఇలా చేస్తే నీకు ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు గుడ్ విల్ వచ్చేస్తుంది. గుడ్ విల్ Yes, sir. వచ్చేస్తుంది. గాట్ ఇట్? యా. Yes, sir. సూపర్ ప్రాఫిట్స్ ఎక్కడ వచ్చింది? ఫోర్త్ స్టెప్ లో సార్. నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ ఎక్కడివి? క్వశ్చన్ లో ఇస్తాడు సార్ నంబర్ ఆఫ్ పర్చేజ్. ఎస్, క్వశ్చన్ లో ఇస్తాడు. ఇది ఓకేనా? ఇంతవరకు Okay, ఓకేనా? Hmm. ఓకే సార్. Acha. ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్. నీకు గుడ్ విల్ వచ్చిందా లేదా ఇప్పుడు? వచ్చింది సార్, వచ్చింది. ఎస్. ఏ మెథడ్ అమ్మా? సూపర్ ప్రాఫిట్ మెథడ్. Hmm. ఏం మెథడ్ ఇది? నెక్స్ట్ మెథడా సార్? ఎస్. మళ్ళీ తిప్పి చూస్తున్నారా? Capitalization method. రైట్. Capitalization method. Is it okay? ఓకే సార్. క్యాపిటలైజేషన్ మెథడ్ అని వాడు సపరేట్ గా నీకు చెప్తాడమ్మా. లైక్ అంటే వాల్యూ ద గుడ్ విల్ అండర్ యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ అనొచ్చు, లేదంటే వాల్యూ ద గుడ్ విల్ ఇది ఓకేనా ఇంతవరకు నేను మాట్లాడింది? ఓకే సార్. Okay, sir. ఇన్ కేస్ నోట్ పాయింట్, ఇక్కడ నోట్ రాస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇన్ కేస్ method name is not mentioned. Hmm. కేసు అయిందమ్మా ఇప్పుడు? Okay, sir. కేస్ మెథడ్ నేమ్ ఈస్ నాట్ Not మెన్షన్. Given. ఒకవేళ అంటే ఏ మెథడ్ ద్వారా నీకు ప్రాబ్లం సొల్యూషన్ తీసుకురావాలి అని క్వశ్చన్ లో చెప్తాడు Mention. మాక్సిమం. ఒకవేళ Okay, sir. చెప్పకపోతే గనక, ఏ మెథడ్ ద్వారా చేయాలనో చెప్పకపోతే గనక, అప్పుడు నువ్వేం చేయాలంటే యూ షుడ్ హ్యావ్ టు చెక్ దట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ Hmm. purchase, number of years purchase is not given if number of years purchase is not given in question, then we need to follow capitalization method. మీకు అర్థమైంది అమ్మా ఇది సిచ్యువేషన్? ఎస్ సార్, అర్థమైంది.
మాక్సిమం మెథడ్ నేమ్స్ ఇస్తాడమ్మా క్వశ్చన్ లో, అంటే ఏ మెథడ్ ద్వారా చేయాలి ఏందనేది క్వశ్చన్ నేమ్ సారీ మెథడ్ నేమ్స్ ఇస్తాడు. ఇది స్పెషల్ కేసు ఏంటంటే మెథడ్ నేమ్ ఇవ్వడు ఒక్కొక్కసారి, ఇవ్వకపోతే ఎలా చెక్ చేసుకోవాలి? నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏది ఫాలో అవ్వాలి? క్యాపిటలైజ్ మెథడ్ ఫాలో అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తాడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమైంది? If number of years purchase is not given అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకేనా? ఓకే సార్. కాన్సెప్ట్ అర్థమైందా? యా సార్ అర్థమైంది. ఇది మెయిన్ కేసు ఇక్కడ. ఓకే. If number of years purchase is not given in question, then we need to follow capitalization method అనేది పాయింట్ ఇక్కడ. ఓకేనమ్మా? ఓకే సార్. Now the case of goodwill under capitalization method. This is the formula. Goodwill की formula under capitalization method. Super profits by normal rate of return into 100. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా వినండి. ఈ 100 అనేది న్యూమరిక్ ఎట్లాగో పక్కకు పెట్టేసండి. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది నీకు క్వశ్చన్ లో ఇచ్చేస్తాడమ్మా. ఏది? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. యా. ఇంకా మిగిలింది ఏముంది? సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ మెథడ్. యా, సూపర్ ప్రాఫిట్స్ అనేది నీ రిక్వైర్మెంట్ అనేది సూపర్ ప్రాఫిట్స్. ఈ సూపర్ ప్రాఫిట్స్ ఎలా వస్తుంది సార్ అని మళ్ళీ అడగొద్దు నువ్వు ఇక. yes sir, లాస్ట్ అదే ఏం చేయాలి నువ్వు? స్టెప్ 2 మొత్తం ఫాలో అవ్వాలి. సారీ, మెథడ్ 2 మొత్తం ఫాలో అవ్వాలి. మెథడ్ నెంబర్ 2. బట్ ఇట్ బాయ్స్ ఓకే సార్. సూపర్ ప్రాఫిట్ రావాలి అంటే ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? సూపర్ ప్రాఫిట్ మెథడ్ ఫాలో అవ్వాలి సార్. అది ఫాలో అయిన తర్వాత ఏ స్టెప్ దాకా జర్నీ చేయాలి సూపర్ ప్రాఫిట్ రావాలంటే? థర్డ్ స్టెప్ దాకా, ఫోర్త్ స్టెప్ దాకా. ఫోర్త్ స్టెప్ దాకా ఫాలో అవ్వాలి. yes sir. ఆ తర్వాత లాస్ట్ స్టెప్ లో ఈ ఫార్ములా వేసేయాలి. అదే క్యాపిటలైజేషన్ మెథడ్. అవును సార్. గాట్ ఇట్? yes sir. ఆ 5th స్టెప్ లో సెకండ్ మెథడ్ లో సూపర్ ప్రాఫిట్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అని ఉంది. అవును సార్. అది లేకనే కదా క్యాపిటలైజేషన్ మెథడ్ కి వచ్చింది. అవును సార్. Done? yes sir. యా. మీకు ఓకే ఉంటే ఒక ప్రాబ్లం చెప్తాను, లేదంటే విల్ డిస్కస్ టుమారో. చెప్పండి. ప్రాబ్లం చెప్పండి సార్. ఒపీనియన్ చెప్పండి అమ్మా. అందరికి వాయిస్ ఉందో అందరు చెప్పాలి. చెప్పండి సార్. Anybody who don't want? ప్రాబ్లం చెప్పండి.